తెలంగాణ ప్రభుత్వం యాక్చువల్లీ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయబోతోంది. అండ్ యూపీఎస్సీకి సంబంధించిన ఫార్మాట్ ఫాలో అవుతే ఎలా ఉంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళి యూపీఎస్సీకి సంబంధించిన చైర్మన్ని కూడా కలవడం జరిగింది. ఒక గంట సేపు మీటింగ్ తర్వాత మరి యూపీఎస్సీలో ఎట్లాంటి ఫార్మాట్ ఫాలో అవుతున్నారు అండ్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టినా కూడా ఎట్లాంటి ఆటంకాలు రాకుండా ఎట్లా నిర్వహిస్తున్నారు అనేది తెలుసుకొని ఇక్కడ కూడా సేమ్ టీఎస్పీఎస్సీని కూడా అట్లనే ప్రక్షాళన చేయాలని డిసైడ్ అయినరు. సార్, నేనున్నాను ఓయూ క్యాంపస్. ఇక్కడ చాలామంది పిల్లలు చదువుకుంటూ ఉంటారు. అంటే గత 2-3 ఏళ్లుగా కూడా వాళ్ళందరూ కూడా జాబ్స్ కొట్టాలి అని ప్రిపరేషన్లో ఉన్నారు. చాలామంది మనకందరికీ తెలుసు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు. ఇక్కడే ఉండి యూనివర్సిటీ లైబ్రరీలోనే చదువుతూ ఉంటారు. ఒక తమ్మి నాతో పాటు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో తమ్మి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఏ ఊరు? మాది నల్లగొండ మేడం. ఓకే. సో నేను 2022లో నాది పీజీ కంప్లీట్ అయిపోయింది. 1 ఇయర్ కోచింగ్ తీసుకున్నా. సో మార్నింగ్ నుంచి ఇప్పుడు ఈవినింగ్ వరకు చదువుతూనే ఉంటాం. కానీ మెయిన్ ఏంటంటే టీఎస్పీఎస్సీ మీద ఒక నమ్మకం లేదు. ఫస్ట్ ఈ నమ్మకం లేకపోవడం వల్ల ఏంటంటే ఎంతోమంది నిరుద్యోగుల జీవితాలతో ఇవాళ ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం నమ్ముకుంటే అది అలాగే. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సరే ప్రక్షాళన చేస్తుంది. జనార్దన్ ఇప్పుడు మన టీఎస్పీఎస్సీ చైర్మన్ని తీసి కొత్త నియామకాలు చేపట్టింది. కానీ మన సీఎం రేవంత్ రెడ్డి సార్ అనుకున్నట్టుగానే యూపీఎస్సీ తరహాలోనే మన ఎగ్జామ్స్ను కండక్ట్ చేసి ఒక ఇన్ టైంలో చేస్తేనే మాత్రం మంచిగా ఉంటుంది. కానీ లేకపోతే ఈ వయసు పెరిగిపోతుంది, ఏం చేయలేకపోతున్నాము. ఇది సరే మేబీ బెటర్లకు చూద్దాం ఎట్ల వరకు చేస్తారనే ఆలోచనలో ఉంటున్నాం. ఓకే, అందరి ఆలోచన ఎట్లుంది తమ్మి అంటే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అనగానే మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రక్షాళన ఎట్లా జరగాలి అనుకుంటున్నారు? ప్రక్షాళన అంటే ఇప్పుడు బంధుప్రీతి అనేది ఉండొద్దు. మెయిన్ ఇంతకుముందు మన బీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోవడానికి గల కారణమే ఈ పేపర్ లీకేజ్ మెయిన్. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా దీన్ని బేస్ చేసుకునే ఫామ్ అయింది తప్ప ఒక్కొక్క నిరుద్యోగులు మినిమం నేను అనుకుంటున్నా కదా 100 మందిని చెప్పడం వల్లనే ఇది గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇది కూడా ఒక మెయిన్ బేసిక్. ఎందుకంటే టీఎస్పీఎస్సీ యూపీఎస్సీ లెక్కనే కండక్ట్ చేయాలి. ఒక్క పొరపాటును కూడా పేపర్ లీకేజ్ కానీ ఇలా చేస్తే మాత్రం కంపల్సరీ ప్రభుత్వం పడిపోతుంది, ఇంకోసారి రాదు. ఓకే, ఇప్పుడు మీరు జాబ్ క్యాలెండర్ అనేది కోరుకోవడం జరుగుతుంది. జాబ్ క్యాలెండర్ ఎట్లా ఉండాలి అనుకుంటున్నారు అండ్ ఎంత టైం బాండ్ పెట్టాలి అనుకుంటున్నారు? టైం బాండ్ అంటే మేడం ఇప్పుడు ఒక్క నోటిఫికేషన్కి 6 months ఎనఫ్. ఎందుకంటే ఆ నోటిఫికేషన్ ఇప్పుడు గ్రూప్ 1 అంటే కొంచెం గ్రూప్ 2 అలాంటి వాటికైతే 1 year పడుతుంది. ఇప్పుడు టైం పీరియడ్ అంటే స్పెషల్గా ఒక నోటిఫికేషన్ ఒక్కో విధంగా ఉంటుంది, మనం చెప్పలేం మేడం. ఇప్పుడు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిండు కదా, ఆ జాబ్ క్యాలెండర్ ఫాలో అయ్యి నిరుద్యోగులను సంతృప్తి పరిస్తే చాలు మేడం. ఇది తెలంగాణ యువత కోరుకుంటుంది, ఇంతకంటే ఇంకేం లేదు. సరే మంచిదే అవుతుందని హోప్ తోటి చదువుతున్నాం, మరి ఎంతవరకు అవుతుంది అనేది చెప్పలేము మేడం. నీకున్న ఐడియా ప్రకారం తమ్మి నీలాంటి వాళ్ళు ఎంతమంది చదువుతున్నారు? నీకు కాంపిటీషన్ ఎంతమంది? కాంపిటీషన్ మేడం ఘోరంగా ఉంది. అది కాంపిటీషన్ విషయం నేను బయట ఎస్ఎస్సి జీడీ మార్క్ టెస్ట్ రాయడానికి పోతేనే అసలు మెయిన్స్కు లేనంత కాంపిటీషన్ కనబడదు. కానిస్టేబుల్ మెయిన్స్ రాసినప్పుడే అంతమంది కనబడలేదు, నిన్న పోతే అసలు వేల మంది కనబడుతారు. ఘోరంగా ఉన్నది. ఎందుకంటే తెలంగాణలో జాబ్ కొట్టడం అంత ఈజీ కాదు. సో అందుకే నేను కాంపిటేటివ్ సెంట్రల్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నాను మేడం. డైవర్ట్ అయినా ఆల్రెడీ. ఏంటంటే నమ్మకం లేదు. 1 year తీసుకున్నా కానీ ఇప్పుడు తప్పదు. ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ అటే చేసింది, ఇప్పుడు వచ్చింది ఎట్లా వరకు అవుతుందో కానీ చెప్పలేం. సో మేబీ బెటర్ లక్ ఎట్లయితే అట్లా. ఇప్పుడు టీఎస్పీఎస్సీకి సంబంధించిన చైర్మన్ ఎవరు ఉండాలి, అందులో సభ్యులు ఎవరు ఉండాలి అండ్ టీఎస్పీఎస్సీకి సంబంధించి ఆ ఆఫీస్లో అసలు ఎంప్లాయీస్ ఎవరు ఉండాలి, ఇది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళ వల్లనే కదా ఈ పేపర్ లీకేజెస్ ఇవన్నీ కూడా మీ ఆరోపణలు. సో ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? మేడం ఎస్పెషల్ ఏంటంటే ఈ బంధుప్రీతి అనేది ఉండదు. ఇది మనకు తెలిసిన వాళ్ళు కదా, ఏం తెలియని వాళ్ళని తీసుకొచ్చి అలా పెట్టిండు అనుకో. మన ఎంతోమంది ఇప్పుడు నిరుద్యోగులు వాళ్ళ బాధలేందో అసలు యాక్చువల్లీ కరెక్ట్ ఎవరైతే ఆ టీఎస్పీఎస్సీ బోర్డులో ఎవరినైతే ఈ నియామకం చేయాలో వాళ్ళనే చేయాలి. కానీ ఈ బంధుప్రీతిని పట్టుకొని ఇది నావాడు కదా ఆయన మావాడు కదా అని పెడితే మాత్రం మళ్ళీ నీ పని అంతే అవుతుంది, ప్రభుత్వం పడిపోతుంది, నిరుద్యోగులు ఇంతే ఉంటారు, ఇక పెళ్ళి కాదు ఏంది అలా అవతారం అంతే ఉంటుంది మేడం. ఇప్పుడు నీలాగా చాలా మంది అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. మీ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారమ్మా? మేడం మరి ఏంద్రా ఏమైనా అప్లై చేసావా, ఇంతవరకు ఏమైనా జాబ్స్ అప్డేట్స్ ఏంటంటే సరే చేసాం, ఇంతకుముందు రాసినాం, అది కూడా ఇప్పటివరకు రిజల్ట్ రాలేదు, చూస్తున్నాం, మరి సెంట్రల్లో ప్రిపేర్ అవుతున్నాం అని చెప్తున్నాం మేడం. అంతే.
ఇప్పుడు మీ అమ్మ నాన్న ఏం ఫికర్ చేయకు, ఇది కాకపోతే వేరేది అంటూ ఇట్లాంటివి కూడా తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు కదా, మీకు కూడా ఆ మాటలు చెప్తున్నారా? యాక్చువల్ నేను కానిస్టేబుల్ మెయిన్స్ రాసిన మేడం, అది 117.5 వచ్చింది, 126 కటాప్ వెళ్ళింది. సో మా వాళ్ళు ఏం చెప్పారంటే, ఏం కాదురా, సరే మనం అనుకున్నది రాకపోవచ్చు కానీ నీకు వేరేదైతే వస్తుంది కంపల్సరీగా చదువు అన్నట్టు నాకు చెప్పారు మేడం. ఓకే, ఎంత సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాను? మేడం హార్డ్లీ చెప్పాలంటే నేను 1 ఇయర్ నుంచి గట్టిగా కూర్చుంటున్నా. ప్రజెంట్ మేబీ సెంట్రల్ SSC GD పడుతుంది, దానికి ప్రిపేర్ అవుతున్నా మేడం.